మళ్ళా వద్దా వాళ్ళు ఇంకో సెట్ నెక్స్ట్ మేము 5 కదా 5 మంది సార్. ఎంతమంది అయ్యారండి? నలుగురు. ఇంకొకరు 1 ఓకే బయటకు వస్తే ఉమెన్ పీస్ గారు ఎక్కడ జనం కానీ అదేవిధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజు అంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండవది వచ్చేసి పోతురాజు కాలువని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు. 10 సార్లు తిరిగితే ఫైనాన్స్లో అది శాంక్షన్ చేయించాం. దాన్ని 3 కాంట్రాక్టులు మారి దాన్ని కూడా కట్టలేక ఈరోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ వర్క్ ఈరోజు మళ్ళీ రీఎస్టిమేషన్ వేయించాలి. వేయించిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ అయితే దగ్గర 4 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లు పేద ప్రజలకి ఇలానిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి. కాబట్టి రేపు టిట్కో హౌసెస్ కూడా 6,000 ఇల్లు కూడా రాగానే వితిన్ 6 మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళు చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం. ఇంకా కూడా ఎవరైతే హౌసెస్ కానీ ఇట్లా లేక సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు సైట్ ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా మన మీడియా సోదరులందరూ కూడా కెమెరామెన్లు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్నోసార్లు నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి 2.5 సెంటు ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సపరేట్ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి మేము తెలుగుదేశంలో ఈసారి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఉండేది ఏదైతే ఇంకా మేజర్ సమస్యలు మనకు వచ్చే లోపలికి బక్కిన కన్నాల బ్రిడ్జి ఒకటి ఆగింది. మా టైంలో 5 సంవత్సరాల్లో బ్రిడ్జిలన్నీ కట్టాను. ఒక బ్రిడ్జి ఈత ముక్కల బ్రిడ్జి ఒకటి ఆగింది. అది కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఒక స్టేడియం అవసరం ఉంది. స్టేడియంను కూడా తెలుగుదేశం పార్టీలో అది కూడా తీసుకొస్తాం. అప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని 500 కోట్లతోటి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి ఈ 2-3 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ వాటర్ లైను, డ్రైనేజ్ సిస్టము, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏది కూడా ఇంకా పోల్కి వైర్ అనేది లేకుండా ఆధునీకరణ చేస్తాం. ఒంగోలు బ్యూటిఫికేషన్ చేస్తాం. ఒంగోలుని కొత్త రకమైన ఇంకా మార్పులు తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చేసింది ఒక పని అయితే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా మార్పులు తీసుకొచ్చి అన్ని హంగులతోటి ఒంగోలుని తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.